నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్పోర్ట్ న్యూస్. నా పేరు సిరి. ముందుగా ఈనాటి ముఖ్యమైన వార్తలు. విజయనగరం జిల్లా రేగిడి మండలం మునకలవలస కొర్లవలస గ్రామ సమీపంలో సుమారు 200 సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినమున శివ స్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ఆవు పిడకలు నెయ్యితో పంచహోమం ఏర్పాటు చేసి మహా అగ్ని జ్వాలల మధ్య స్వామీజీ జపం చేస్తూ మహామృత్యుంజయ మంత్ర జపాన్ని స్మరిస్తూ సుమారు 2 గంటల పాటు అగ్ని జ్వాలల మధ్య కూర్చొని చేయడం ఎంతో విశేషం. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో చేస్తారని, అటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో చేయడం ఆ పరమేశ్వరుని కృప అని అంటూ, గాలిలో ఉండే విషవాయువులు తగ్గించే గుణం ఆవు పిడకలు ఆవు నెయ్యిలో ఉంటుందని, ఇది కేవలం లోక కళ్యాణం కోసం చేయటానికి తలపెట్టడం జరిగిందని శివస్వామీజీ తెలిపారు. ఈ కళ్యాణం తిలకించేందుకు ఆ గ్రామస్తులే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. भर्गो देवस्य धीमहि धिया यो न प्रचोदयात्। ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भूर्भुवः। ओम नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। शंभो शंकर हर हर महादेव शंभो शंकर। నా పేరు శివస్వామి అండి. ఈ కొర్లవలసలో సుమారు 200 సంవత్సరాల క్రితం నుండి ఈ శివలింగం ఇక్కడ వెలిసి ఉందండి. ఈ రోజుకి భారీగా నిర్మాణం చేస్తూ ఈ ఒక పంచధూపాల కార్యక్రమం అన్నది ఎక్కువగా నార్త్ ఇండియాలో చేస్తూ ఉంటారు. మన సౌత్ ఇండియా వైపు చాలా తక్కువ, ఇటు ఇక్కడ చేయలేదండి. మొట్టమొదటిసారి మన ప్రాంతంలో ఇక్కడ ఈ పంచధూపాల కార్యక్రమం చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సైంటిఫిక్ రీజన్ కూడా ఈ ఆవు పేడ వెలిగించినప్పుడు వచ్చే ఆ గాలిలో అద్భుతంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వడం ఒకటి, అలాగే మీ దీంట్లో కూర్చుని 1108 మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం జరిగిందండి. అలాగే చాలామంది భక్తులు ఈ ఆవు పేడ తీసుకుని వచ్చిన వాళ్ళు, పిడకలు తీసుకొచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ వాళ్ళ పేరు గోత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతసేపు వాళ్ళందరూ పేరు గోత్రాలతో చేసిన తర్వాత ఈ మృత్యుంజయ మంత్రాన్ని 1108 సార్లు చేయడం జరిగిందండి. మన హిందువులు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, మన హిందుత్వం వర్ధిల్లాలి, ఈ దేశం బాగుండాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మొట్టమొదటిసారి ఇక్కడ చేయడం జరిగిందండి. ఓం నమః శివాయ.